ధ్యానం కొరకు పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచి ఇర్మియా గ్రంథము 46వ అధ్యాయము 27వ వచనంలో రాయబడిన వాక్యాన్ని చదువుకుందాం. నా సేవకుడు అని యాకోబు భయపడకుము, ఇశ్రాయేలు జడియకుము, దూరములో నుండి నిన్ను రక్షించుచున్నాను. చదవబడిన ఈ వాక్య భాగంలోని దీవెన నా ప్రియులకు మీరందరూ పొందుదురుగాక. ప్రవక్త అయిన ఇర్మియా గారి ద్వారా యెరూషలేము పట్టణంలో నివాసం చేస్తున్న యూదా వారితో తమ భవిష్యత్తును గురించి దేవుడు అనేక విషయాలను సెలవిచ్చి, ఎందరైతే బబులోను రాజు నెబుకద్నెజరు చేతికి అప్పగింపబడిన వారై కల్దీయుల దేశానికి వెళ్తారో వారు అక్కడ క్షేమంగా ఉంటారని, ఎవరైతే ప్రవక్త మాట వినక యెరూషలేములో నివాసం చేస్తారో నెబుకద్నెజరు చేత కలుగు ఉగ్రతలో వారి పాలువారు అవుతారని ప్రభువారు తెలియపరచుటను ముందున్నటువంటి అధ్యాయాల్లో చూడగలం. ఎందరైతే ఈ రాజు చేతికి అప్పగింపబడి ఆ చోటుకు వెళ్తారో అట్టి వారి యొక్క భవిష్యత్తును గురించి ప్రభువారు మాట్లాడుతూ ఉన్నారు. ఆయన అంటున్నారు, భయపడకము, చడియకము, నిన్ను రక్షించుచున్నాను అని ప్రభువారు సెలవిచ్చటను మనం గమనించగలం. విశ్వాస జీవితంలో దేవుని చిత్తమును మన జీవితంలో చేయుట మనకు అది ఎంతో ఆశీర్వాదకరం. అయితే ఆయన చిత్తం జరిగించినటువంటి మన జీవిత దినాల్లో పలు విధములైనటువంటి ఇబ్బందులు, సమస్యలు మనం ఎదుర్కొన్న వారంగా ఉంటాం. కానీ తన మాట మన జీవితాల కొరకు ఉన్నప్పుడు మనం భవిష్యత్తును గురించి భయపడిన అవసరం లేదు, జడవలసిన పని లేదు, దిగులు పడాల్సిన పని లేదు. ఎందుకనంటే మనకు మాట ఇచ్చినటువంటి దేవుడు నిశ్చయంగా ఆయన మనలను పలు పరిస్థితుల్లో రక్షించేటటువంటి దేవుడిగా ఉంటారు అనేటటువంటి విషయాన్ని దేవుని యొక్క వాక్యం మనకు సెలవిస్తూ ఉంది. ఆ కారణాన్ని బట్టియే దానియేలు గ్రంథం 3వ అధ్యాయము 14వ వచనం మొదలుకొని రాయబడినటువంటి వాక్య భాగాల్లోనూ, అలానే 6వ అధ్యాయము 12వ వచనం మొదలుకొని రాయబడినటువంటి వాక్య భాగాల్లో షడ్రక్ మేషక్ అబేద్నెగో వారు రాజు నిలవబెట్టిన ప్రతిమకు నమస్కరించిన కారణం వారిని వేడిమి గల అగ్నిగుండంలో పడవేసినప్పుడు అగ్ని వారికి ఏ హాని కలుగ చేయలేదు. అలానే దానియేలు గారిని సింహాల గుహలో పడవేసినప్పుడు సింహములు అతనికి ఏ హాని కలుగు చేయలేదు. ఈ మాటలు వింటున్నటువంటి నా ప్రియ సహోదరి సహోదరులు, అంత మాత్రమే కాక 70 సంవత్సరాల అనంతరం ఎజ్రా నెహెమ్యాల కాలంలో ప్రభువారు తాను వాగ్దానం చేసిన రీతిగా తిరిగి మరలా వారిని యెరూషలేము పట్టణంలోనికి తీసుకొచ్చినటువంటి సంగతులు మనం చూడగలం. గనుక దేవుని మాట నమ్మదగింది. మీ జీవిత దినాల్లో ఏ ఏ విషయాల గురించి ప్రభు వాగ్దానం చేశారో వాటి యందు నిలకడగాను నిరీక్షణతోనూ ఉండండి. ప్రస్తుతం ఎదుర్కొనే పలు ఇబ్బందులను గురించి అధైర్యపడక ప్రభు చేయు ఆశ్చర్య కార్యాల కొరకు కనిపెట్టి దైవదేవులు పొందవలసిందిగా కోరుతూ ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన. కృపగలిగిన మా తండ్రి, మీకు వందనాలు. నేడు విన్న ఈ మాటలు మా ప్రియుల హృదయాల్లో ఫలింప చేయండి. భయపడక, జడియక మీరు అనుగ్రహించు రక్షణ తమ జీవిత దినాల్లో వారు పొందినట్లుగా కృప చూపించండి. దైవజనులను, వారి కుటుంబాన్ని, సేవాపరిచయం దీవించండి. కృంగిన వారిని లేవనెత్తండి, దుఃఖితులను ఆదరించండి. నేటిదన్న దీవెనలు సమస్త విషయాల్లో మా ప్రియులకు అనుగ్రహించి మేలు కలుగు చేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు తోడే నడిపించునుగాక. ఆమేన్.